జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక్కో విధమైన కష్టం ఉంటుంది. ఆస్తులుంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే ఆస్తులు ఉండవు. ఇవన్నీ ఉంటే మనశ్శాంతి కొందరికి కరువయ్యే రీతిలో ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందులను నెట్టుకొచ్చే విధంగా ఉంటే సరే, కానీ ఆ ఈతి బాధలతో తీవ్ర ఒత్తిడి, ఇతర సమస్యలు ఏర్పడితే ఖచ్చితంగా కుమారస్వామిని శరణు వేడుకోవాల్సిందే అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. స్కందషష్ఠి రోజున కార్తికేయుడిని నిష్ఠగా పూజించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి. ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు నెలకొంటాయి. స్కందషష్ఠి జూలై 30వ తేదీన వస్తోంది. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయని నమ్మకం ఉంది. సంతానం కోసం ఈ రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం మేరకు కోరిక తీరుతుందని విశ్వాసం. ఆ రోజున శుచిగా స్నానం ఆచరించి కుమారస్వామిని పూజించాలి. ఇంట్లో పూజ పూర్తయ్యాక కుమారస్వామి ఆలయానికి వెళ్లి స్వామికి యథాశక్తి అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవాలి. ఈ రోజు స్వామికి ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఆలయాల్లో రావి చెట్టు కింద ఉండే నాగ ప్రతిష్టకు ఈ రోజు సుబ్రహ్మణ్యుని భక్తులు విశేషంగా పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం, భుజంగ స్తోత్రం విధిగా పఠించాలి. స్కందషష్ఠి రోజున కార్తికేయుడితో పాటు ఆది దంపతులైన శివపార్వతులను కూడా పూజించే సంప్రదాయం ఉంది.